హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ముందు ఆలియా కట్ టాప్ కటింగ్ వీడియోస్ అయ్యి పెట్టాను కదండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు ఇందులోనే పైపింగ్ ఎలా లోడింగ్ చేసుకోవాలి, తర్వాత థ్రెడ్ అనేది డోరీ కనిపించకుండా లోపలికి బయటికి ఖర్చు అనేది కనిపించకుండా ఎలా కుడతానో అవన్నీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ బ్యాక్ అనేది కుట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఫ్రంట్ కుట్టేశాను. అది వీడియో స్టాఫ్ అయిపోయింది. కాల్ చేయడం వల్ల ఎవరో కాల్ చేశారు, అందువల్ల ఆగిపోయింది. కాబట్టి బ్యాక్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, బ్యాక్ అనేది కట్ చేసుకొని నేను ఒక 1/2 ఇంచుకి నేను పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకున్నానండి. 1/2 ఇంచు తీసుకొని ఆ థ్రెడ్ని మనకి లైనింగ్ పార్ట్ ఏదైతే మనం నెక్ కట్ చేసుకున్నామో దానిపైన పెట్టుకొని 1/2 ఇంచుకి కుట్ట అనేది వేసుకొని వస్తున్నానండి. వేసుకొని వచ్చాక ఇది స్క్వేర్ నెక్ అండి. స్క్వేర్ నెక్ దగ్గర చూసారు కదా, లైనింగ్ అలాగే ఒరిజినల్ పార్ట్ కుట్టేటప్పుడు మనకి స్క్వేర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 పాయింట్ దగ్గర సూదిని ఒక్కటి అవతల వైపుకి అంటే పైపింగ్ బయట సైడ్కి నీడిల్ దింపి మళ్ళీ అలాగే మనం కుట్టే దగ్గరికి నీడిల్ అనేది లోపల తీసుకోవాలండి. అలా అయితే మనకి పాయింట్స్ అనేవి నీట్గా వస్తాయి. మనకి అలా తీయకపోతే స్క్వేర్ నెక్ లేదా డైమండ్ అలాంటి నెక్స్ ఉంటాయి కదా, అవనేవి నీట్గా రావన్నమాట. ఈ చిన్న టిప్ పాటించండి, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అలాగే ఇప్పుడు చూసారు కదా, డోరీస్ అనేవి లైనింగ్కి అలాగే ఒరిజినల్ పార్ట్కి మధ్యలో పెట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను నేను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఖర్చు అనేది బయటకు కనిపించకుండా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. మీకు స్టిచ్చింగ్ అయ్యాక మీకు కూడా తెలుస్తుంది ఎంత నీట్గా కనిపిస్తుంది అనేది. నార్మల్గా ఏంటంటే మనం డోరీ వేసేటప్పుడు మనకి బయటికి ఖర్చు అనేది కనిపించేస్తుంది. అలా కాకుండా చాలా నీట్గా ఉంటుంది. అలాగే పైపింగ్ కూడా 3-4 రకాలుగా కుట్టచ్చండి. ఇలా లోడింగ్ చేసుకొని కుడితే మనకు ఫినిషింగ్ బాగుంటుంది. షాప్లో కుట్టినట్టుగా వస్తుందండి. బొటిక్స్లో కుడతారు కదా, అలా వస్తుంది. చూస్తున్నారు కదా, పైపింగ్ అలాగే ఒరిజినల్ పార్ట్ లైనింగ్ 3 అతుక్కున్న తర్వాత ఇలా మనము ఫింగర్తో ఇలా అంటే మనకి ఆ క్లాత్ ఏదైతే ఉందో అది లోపలికి అనేది వెళ్తుందండి. అలాగే మీకు చెప్పాను కదా, స్క్వేర్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ సూదిని బయట వైపు దించి మళ్ళీ లోపల వైపు దింపండి అని అక్కడ చూసారు కదా. అక్కడ జస్ట్ మనం ఆ థ్రెడ్ ఏదైతే ఉందో అది ఆ క్లాత్ని మనం ఇలా చేత్తో అంటే ఆ నెక్ అనేది మనకి నీట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో ఇలాగా. ఇప్పుడైతే మనకి పైపింగ్ ఏ సైడ్ అయిపోయిందండి. అలాగే డోరీ కూడా అయిపోయింది. డోరీ కూడా చూసారు కదా, మనకి ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది డోరీ అలా పైపింగ్. ఇదేంటంటే బాగా సాఫ్ట్ క్లాత్ అండి, అందువల్ల ఏంటంటే మీకు క్లియర్గా తెలుస్తుందో లేదో మరి నాకు అది తెలియడం లేదు. చూస్తున్నారు కదా, ఇలా అయితే నేను 2 అయిపోయిన తర్వాత పైపింగ్ మీద మళ్ళీ బయట నుంచి స్టిచ్ అనేది వేస్తున్నానండి. అలా వేసుకుంటే మనకి ఏంటంటే అంటే క్లాత్ కదలకుండా అలాగే ఉంటుంది అన్నమాట. పైపింగ్ కుట్టిన తర్వాత పైపింగ్ పక్క నుంచే ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మనకి స్టిచ్ వేసినట్టు కూడా మనకు కనిపించదండి. చూస్తున్నారు కదా, కుట్టినట్టు కూడా మనకు కనిపించదు. పైపింగ్ పక్కనే వేసుకుంటూ రావాలి. ఇప్పుడైతే పైపింగ్ అలాగే డోరీ వేసి మనం నెక్ అనేది తిప్పుకున్నామండి. చూస్తున్నారు కదా వీడియోలో, అస్సలు ఖర్చు అనేదే కనిపించదు నెక్ దగ్గర. ఇప్పుడైతే నేను మొత్తం లైనింగ్ అలాగే ఒరిజినల్ పార్ట్ అనేది అతికేసుకున్నాక ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, ఫ్రంట్ పార్ట్ అనేది నేను ఆల్రెడీ కుట్టేశానని. ఆ ఫ్రంట్ బ్యాక్ 2 కలిపి షోల్డర్స్ అనేవి అతుక్కుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అతుక్కున్నాక మళ్ళీ ఏం చేస్తున్నానంటే షోల్డర్ కుట్టిన తర్వాతే వేస్తున్నానండి. ఎందుకంటే ఆ షోల్డర్ క్లాత్ ఖర్చు ఏదైతే ఉందో అది పైకి రాకుండా ఉండడం కోసం పక్క నుంచి 1/2 ఇంచుకి చూస్తున్నారు కదా వీడియోలో కనిపిస్తుంది కదా, పక్క నుంచి ఒక 1/2 ఇంచుకి కుట్టు అనేది వేసుకొని వచ్చానండి నెక్ నిలబడడం కోసం. మనము ఏదైతే పైపింగ్ కోసం 1/2 ఇంచు తీసుకున్నామో అంత వెడల్పులో నెక్ అనేది కుట్టుకొని వచ్చాను. అలాగే ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్కి కుచ్చిళ్ళు అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా కుచ్చీలు అనేవి పెట్టుకొని కుట్టుకొస్తున్నానండి. ఇదేంటంటే ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ ఆలియా కట్ కదా, మనకి ఏంటంటే షేప్ అనేది రావాలి. అది కూడా చాలా తక్కువేనండి, ఎక్కువ పెట్టలే షేప్ అనేది. 1.5 ఇంచే కదా పెట్టాను. అలా పెట్టుకున్నాక ఫస్ట్ అయితే నేను బ్యాక్ స్టిచ్ చేసేస్తున్నానండి. బ్యాక్ కుట్టుకొని వచ్చేస్తున్నాను మొత్తం అంతా.
బాడీ పార్ట్కి మనం కింద కుర్చీలు పెట్టుకొని ఏదైతే క్లాత్ కుట్టామో అది అనేది నేను కుట్టేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇలా మనం జాగ్రత్తగా కుర్చీలు పెట్టాం కదండి, క్లాత్ లోపలికి వెళ్ళిపోకుండా నీట్గా పెట్టుకుంటూ కుట్టుకొని రావాలండి. లేదంటే మళ్ళీ ఇప్పి కుట్టాల్సి వస్తుంది. కుట్టేటప్పుడే కొంచెం లేట్ అయినా జాగ్రత్తగా కుట్టేసుకుంటే ఇప్పే పని ఉండదండి. కొంచెం కొంచెం ఇలాంటివన్నీ మనం టిప్స్ ఫాలో అవుతే టైం సేవ్ అవుతుందండి. లేదంటే టైం చాలా ఎక్కువ పడుతుంది. హాఫ్ అన్ అవర్లో అవ్వాల్సింది 1 అవర్ పడుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. అలాగే ఇప్పుడు మనం బ్యాక్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదండి, అలాగే ఫ్రంట్ కూడా నేను ఫ్రంట్ ఏం చేస్తున్నానంటే, చూసారు కదా కుర్చీలు అనేవి ఎంత బాగా వచ్చాయో. ఫ్రంట్ సైడ్ ఏం చేస్తానంటే మధ్య నుంచి మనకి కటింగ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కుడుతున్నానండి. ఎందుకంటే సెంటర్ పాయింట్ అనేది మనకు కరెక్ట్గా రావాలి కదా, సేఫ్ అనేది. లేదంటే మనం స్టార్టింగ్ నుంచి కుట్టుకొచ్చామంటే కొంచెం షేప్ అటు ఇటు వెళ్ళిపోయిందంటే అందంగా ఉండదు. అందుకని చెప్పి నేను మధ్య నుంచి కుట్టుకొని వస్తున్నాను. మనకి ఎక్కడైతే ఆ కటింగ్ షేప్ అనేది ఇచ్చామో అక్కడి నుంచి స్టార్ట్ చేసి కుట్టుకొస్తున్నాను. రెండో సైడ్ కూడా సేమ్ అంతేనండి. అటు సైడ్ కుట్టేశాక ఇటుపక్క నుంచి కుట్టుకొని వస్తాను. ఫ్రంట్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఏం చేస్తానంటే పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకుంటానండి. ఎందుకు అంటే ఇది చెప్పాను కదా ఆల్రెడీ, ఇది చాలా మెత్తగా ఉందండి క్లాత్, చాలా స్మూత్ క్లాత్, అస్సలు వినడం లేదు మాట చెప్పినట్టు. కొన్ని క్లాత్స్ అయితే మనం ఎలా చెప్తే అలా వింటాయండి, ఇవి అస్సలు ఇటు పెడితే అటు వెళ్ళిపోతుంది, అటు పెడితే ఇటు వచ్చేస్తుంది, అలా ఉంది క్లాత్. చిన్నపిల్లలు చూసారా, ఒకటి చెప్తే ఒకటి చేస్తుంటారు, అలా ఉంది క్లాత్. చిన్నపిల్లలు పరిగెట్టినట్టు పరిగెట్టేస్తుంది. చూస్తున్నారు కదా, ఒక సైడ్ అయితే కుట్టేశాను, రెండో సైడ్ కూడా అతికేస్తున్నాను. బాడీ పార్ట్ అలాగే కింద బాటమ్ ఏదైతే ఉందో అది కూడా అతికేస్తున్నాను, రెండో సైడ్ కూడా. అతికేసాక మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఎప్పుడు కూడా ఒక కుట్టు వేసేసి వదిలేయకండి, డబల్ స్టిచ్ అనేది వేసుకోండి. అలా వేయడం వల్ల ఏంటంటే మనకి త్వరగా కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. అదే మనం ఒకటే కుట్టేసి వదిలేసామనుకోండి, కుట్టు అనేది ఊడిపోయిందంటే దానికి ఇంకా సపోర్ట్ అనేది ఉండదు. చూసారు కదా. అలాగే నేను పైనుంచి ఒక కుట్టు అనేది వేస్తానండి అని చెప్పాను కదా, వేస్తున్నాను. ఎందుకు అంటే కుర్చీలు నిలబడడం కోసం అండి. ఇది మెత్తటి క్లాత్ వల్ల కుర్చీలు అనేవి సరిగా నిలబడడం లేదు, అందుకని చిన్నది కానీ కనిపించలేనట్టుగా కుట్టు అనేది వేస్తున్నానండి. పైనుంచి 2 సైడ్స్ కూడా వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి అతుక్కుంటున్నానండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను కుట్టేది అది శారీ అండి, శారీ ఇచ్చారు కుట్టమని ఫ్రాక్ కింద. అందుకని చెప్పి దానికి ఫాల్ ఉంది, ఆ ఫాల్ కూడా తీయలేదండి కిందనే, ఎందుకంటే అలానే వదిలేశాను. అది మనకు కొంచెం గేర్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా అని చెప్పి, అందులోని ఇది మెత్తటి క్లాత్ కదా, ఊరికే ఎగిరిపోతుంటుంది. అలా ఎగిరిపోకుండా కొంచెం వెయిట్ ఉంటుంది కదా అని చెప్పి నేనైతే తీయలేదండి ఫాల్స్. కొంతమంది తీసేస్తారు ఫాల్స్ అనేది, నేను తీయకుండా కుట్టేస్తున్నాను అలానే. ఇప్పుడైతే మనం ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ అన్నీ అతికేసుకొని అన్నీ అయిపోయండి. హ్యాండ్స్ అనేవి అతుకుతున్నాను. ఆల్రెడీ హ్యాండ్స్కి సంబంధించిన వీడియోస్ కూడా పెట్టానండి, కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోస్ అన్నిటికీ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి వెళ్తుంది. అలాగే స్కిప్ చేయకండి, ఫస్ట్ స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది అర్థమవ్వదండి. ఏ వీడియో అయినా సరే స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ అనేవి అతుక్కున్నానండి, చూస్తున్నారు కదా. నేను హ్యాండ్స్కి ఏం చేస్తానంటే గ్రీన్ కలరు పట్టీలాగా వేసుకున్నానండి, పైపింగ్ వేయలేదు, పట్టీలాగా చిన్నది వేసుకున్నాను. 2 కుర్చీలు పట్టుకొని, చాక్లెట్ టైప్ కుర్చీలు పట్టుకొని దానికి గ్రీన్ కలర్ పట్టీ అనేది వేసుకున్నాను. అలాగే ఆ కుర్చీలకి 2 పూసలు కూడా కుట్టుకున్నానండి, చూపించాను కదా వీడియోలో మీకు. ఇప్పుడు చూపిస్తాను మళ్ళీను ఆ పూసలు అనేవి ఎలా కుట్టాను అనేది. ఇలా కుట్టుకున్నాక టాప్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. కస్టమర్కి ఇంకా ఇవ్వలేదు, చూస్తున్నారు కదా. ఇలా రెండో సైడ్ కూడా హ్యాండ్ అనేది అతికేసుకుంటున్నాను. నేను ఇంకొకటి ఏం చేస్తానంటే అండి, ఇది లోపల లైనింగ్ అనేది అంబ్రిల్లా కటింగ్ తీసుకున్నానండి, సమోసా కటింగ్.
పైన క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో అది స్ట్రైట్గానే తీసుకొని ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే వీళ్ళు 5 మీటర్స్ లైనింగ్ ఇచ్చారండి. 2 డ్రెస్సెస్ కలిపి ఇచ్చారు 5 మీటర్స్. మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వదు కదా, సరిపోదు కదా, అందుకని చెప్పి ఆ క్లాత్నే ఇంకా మళ్ళీ వాళ్ళని కావాలని అడగకుండా దాన్నే అడ్జస్ట్ చేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా మనం కొంచెం కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేయడం అది కూడా వస్తే మనకి కస్టమర్స్ అనేది బాగా పెరుగుతారండి. అంటే ఎక్కువ క్లాత్ పట్టేదానికి కూడా మనం కుట్టగలిగితే, ఇచ్చిన క్లాత్లో అడ్జస్ట్ చేసి కుట్టగలిగితే కూడా మనకి కస్టమర్స్ అనేది ఎక్కువగా పెరుగుతారండి. ఇదైతే నేను అనుభవంతో చెప్తున్నానండి. నాకు ఆల్మోస్ట్ వచ్చే కస్టమర్స్ అందరూ కూడా చిన్న క్లాత్ ఇచ్చినా బాగా అడ్జస్ట్ చేసి కుడుతుంది తినన్న దీంతో ఇస్తారండి నా కస్టమర్స్ అయితే. అందుకే చెప్తున్నానండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి. తప్పకుండా ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ అనేవి కుట్టేశాను. ఇప్పుడైతే సైడ్ అనేది అతుక్కుంటున్నాను. 2 హ్యాండ్ లూజ్ అనేది 5 వచ్చిందండి. 5 పెట్టుకొని కుట్టుకుంటున్నాను. మధ్యలో దారం అయితే అయిపోయిందండి. మనకి మిషన్కి సంబంధించిన వీడియో కూడా పెడతానండి. ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, మిషన్ మీరు ఎలా కుడుతున్నారు ఏంటి, మిషన్కి సంబంధించి వీడియో పెట్టమని పెట్టారు. నేను అది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే గంట సింబల్ ఆల్ అని బటన్ నొక్కండి. దీనివల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుందండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాప్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.